గత 2019-24లో ఫస్ట్లో అయితే మరీ విచిత్రం ఉండేది. తెలుగుదేశం ఆరోపించేది, వైసీపీ సమాధానం చెప్పేది, మళ్ళీ తెలుగుదేశం ఆరోపించేది, దానికి చెప్పేది, మళ్ళీ వైసీపీ సమాధానం చెప్పేది, మళ్ళీ టీడీపీకి ఛాన్స్ ఇచ్చేవాడు చివరిలో తమ్మినేని సీతారాం. అప్పుడు ఒకసారి జగన్ అడిగాడు, ఏమండి ఇది ఎక్కడ రాజకీయము, ఒకసారి వాళ్ళు మాట్లాడారు, మేము సమాధానం చెప్పాం, ఇక అయిపోవాలి, లేదు వాళ్ళు ఇంకో ట్రై చేస్తే చెప్పడం వరకు, కానీ ఫైనల్ కంక్లూజన్ వాళ్ళకి ఇస్తున్నారు మీరు ఇదేంటి అన్నాక అప్పుడు ఆగింది. అప్పటిదాకైతే తమ్మినేని సీతారాం ఫైనల్ అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే అధికార పక్షం వాళ్ళ ఏది ప్రతిపక్షం ఆరోపించనివ్వాలి, అయ్యాక అధికార పక్షం సమాధానం చెప్పాలి, దాంట్లో డౌట్స్ని ప్రతిపక్షం రైజ్ చేయాలి, దానికి సమాధానం అధికార పక్షం చెప్పాలి, ఇక అక్కడితో క్లోజ్ అయిపోవాలి. ఆ పైన వాళ్ళు ధర్నా చేస్తారా బాయ్కాట్ చేస్తారా వాళ్ళు ఇష్టం, అట్లాంటిది ఏదైనా ప్రకటన చేస్తారంటే ఒప్పుకోదు వాళ్ళు, అప్పుడు దానికి కూడా కౌంటర్ మళ్ళీ ప్రభుత్వం ఇచ్చి క్లోజ్ చేయాలి. ఇది ప్రొసీజర్, మనం దశాబ్దాలుగా చూసినటువంటి ప్రొసీజర్, నేను 30-40 ఏళ్లలో చూసినటువంటి ప్రొసీజర్, 34 ఏళ్లలో నేను చూసిన ప్రొసీజర్ ఇది. పర్ఫెక్ట్గా అసెంబ్లీ నడిచినప్పుడు, పార్లమెంట్ నడిచినప్పుడు, ఇప్పుడు అసెంబ్లీలో అయినా పార్లమెంట్లోనైనా ప్రతిపక్షాలు చేస్తున్న పని వచ్చేటప్పటికి క్లారిటీ ఉండట్ల, అధికార పక్షం వచ్చేటప్పటికి దాన్ని కౌంటర్ చేయడం మీదనే కాన్సన్ట్రేట్ చేస్తుంది తప్పించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. ఇప్పుడు ఇందులో రావాల్సిన క్లారిటీ ఏంటి?